అందరికీ నమస్కారం. ఈరోజు మన ఛానల్లో మా ఫేవరెట్ బేబీ పొటాటో ఫ్రైని పరిచయం చేస్తున్నాను. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తినే ఈ హెల్దీ అండ్ టేస్టీ రెసిపీని మీరు కూడా ఇంట్లో తప్పకుండా ప్రయత్నించండి. దీని తయారీ విధానాన్ని ఇప్పుడు వీడియోలో చూద్దాం. నేను చిన్న చిన్న ఆలు అయితే తీసుకున్నాను. ఆలు తీసుకునేది వాటర్ వేసుకుని శుభ్రంగా ఇవి తెల్లగా క్లీన్గా అయిపోయేదాకా ఒక 4-5 సార్లు వాష్ చేసుకోవాలి. పైన వైట్గా అనేది రావాలి. ఇది చాలా ఎక్కువ మట్టితో ఉంటాయి కదండి, దానికోసం ఒక 5 మినిట్స్ నానబెడితే మనకి ఈ పైన నల్లగా ఉన్నది పోతుంది అన్నమాట. ఒక 5 మినిట్స్ నానబెట్టి ఒక 5 టైమ్స్ కడిగేసుకుందాం. చూడండి ఎలా క్లీన్ అయిపోయాయో. ఇప్పుడు మనం కుక్కర్లో వేసుకుని ఉడికించుకుందాం. ఇలా మూత పెట్టేసుకుని ఒక 3 విజిల్ వేయించుకుందాం. చూడండి ఆలు అయితే ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని పట్టు తీసేద్దాం. ఇలా పైన ఉన్న పొట్టు అంతా తీసేసి సెపరేట్ చేసేసి ఒక బౌల్లో వేసేసుకుందాం. ఇలాగన్నీ పొట్టు తీసేసుకుని ఒక పక్కన పెట్టేసుకుని ఇప్పుడు మనం మసాలా ప్రిపేర్ చేసుకుందాం. మసాలా కోసం మినపప్పు, పల్లీలు, శనగపప్పు, అలానే ఎండుమిర్చి ఇవన్నిటిని దోరగా ఫ్రై చేసేసుకుందాం. ముందుగా స్టవ్ ఆన్ చేసుకుని ఒక కడాయి పెట్టుకుని ఫ్రై చేసుకుందాం. మంట హై ఫ్లేమ్లో కాకుండా లో ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోవాలి. చూడండి ఇలాగా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై చేసుకోవాలి. మరి ఎక్కువ చేసుకున్నా మనకి టేస్ట్ అనేది మారిపోతుంది. ఇలా ఏ స్టేజ్లో ఉన్నప్పుడు మనం దింపేసుకోవాలి. ఇప్పుడు ఇవి కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకుని పౌడర్ కింద కొట్టేసుకుందాం. చూడండి ఇలా పౌడర్ చేసేసుకుని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. ఇప్పుడు ఇలా ఒక కడాయి పెట్టుకుని ఆయిల్ వేసుకుందాం. చూడండి ఆయిల్ హీట్ అయిపోయింది. మనం ముందుగా ఉడికించి పెట్టుకున్న బేబీ ఆలుని ఫ్రై చేసేసుకుందాం. ఇలా కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఎక్కువ బాయిల్ అవుతుంది ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడికించి పెట్టుకున్నాం కాబట్టి. చూడండి ఇలా ఫ్రై అయిపోయి కదా, ఇప్పుడు ఒక బౌల్లోకి తీసుకుందాం. ఇందులోకి కొద్దిగా మళ్ళీ ఆయిల్ యాడ్ చేసుకుని సన్నగా తరుగు పెట్టుకున్న వెల్లుల్లిపాయలు, ఆవాలు, జీలకర్ర, సన్నగా కట్ చేసి పట్టుకున్న పచ్చిమిరపకాయలు, అలాగే ఉల్లిపాయలు, కొద్దిగా కరివేపాకు వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇలా మొత్తం ఇలా అన్నీ కలిపిస్తూ ఒకసారి ఫ్రై చేసేసుకోవాలి. మళ్ళీ బ్రౌన్ కలర్ రాకుండా అటు ఇటు కాకుండా చేసుకోవాలి. చూడండి ఇలా ఫ్రై అయిన తర్వాత ముందుగా ఉడికించి పెట్టుకుని ఫ్రై చేసుకున్న ఆలుని అయితే వేసేసుకుందాం. ఇలా వేసేసుకుని దీని ఒకసారి ఇలా కలిపేసుకోవాలి. ఇప్పుడు ముందుగా పౌడర్ చేసి పెట్టుకున్నాం కదండి, ఈ పౌడర్ని ఇప్పుడు ఈ ఆలువలో వేసేద్దాం.
ఇలా వేసేసుకున్నాక మొత్తం దీనంతా కలుపుకోవాలి, మొత్తం ఆలుకంతా పట్టేటట్టు. దీన్ని ఇప్పుడు హై ఫ్లేమ్లో పెట్టుకున్నాము, కలుపుకుందాం. చూడండి, ఇలా కలిపేసుకున్నాక రుచికి సరిపడా సాల్ట్ వేసుకుందాం. దీన్ని కూడా ఇలా కలిపేసుకుందాం. అంతేనండి, ఎంతో రుచికరమైన బేబీ ఆలు ఫ్రై అయితే అయిపోయింది. ఇది మా ఇంట్లో అయితే ఫేవరెట్ వాట, మా పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు. అంతే అండి, సర్వింగ్ ప్లేట్లోకి తీసి సర్వ్ చేసేసుకుందామా. ఇప్పుడు కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. చూడండి, ఎంతో టేస్టీ అయిన బేబీ ఆలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇది మా ఇంట్లో అయితే ఫేవరెట్ అన్నమాట. ఒకసారి మీరు కూడా వీడియోని చూసి ఒకసారి చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలానే మా అత్త కోడలు వంటలు ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.